వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఈ యొక్క వీడియోలో లైబ్రరీ జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే కొన్ని చూద్దాం. సో ముందుగా మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనమాట. సో ఇది వచ్చేప్పటికి మనకి ప్రధానంగా వచ్చేటి మార్కెటింగ్ కన్జ్యూమర్ అఫైర్స్ పబ్లికేషన్స్ లైబ్రరీ అనమాట. పోస్ట్ వచ్చేప్పటికి డిప్యూటేషన్ బేసిస్ ఇవి. ఇక మనకి డిప్యూటేషన్ బేసిస్ అంటూ క్లియర్ ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీ లొకేషన్, డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ అనమాట. ఇవి వచ్చేప్పటికి మొత్తం వేకెన్సీస్ 8 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వేకెన్సీస్ అంటూ క్లియర్గా కోల్కతా, ముంబై, చండీగఢ్, న్యూఢిల్లీ, నోయిడా ఇవ్వడం జరిగిందనమాట. సో అది డిప్యూటీ డైరెక్టర్ పబ్లికేషన్స్ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ లైబ్రరీ అనమాట, లెవెల్ 11 అనమాట ఇది. సో ఇది వచ్చేటికి ఒక వేకెన్సీ ఉంది, బిఐఎస్ హెచ్క్యూఎస్ న్యూఢిల్లీ అనమాట. సో ఎవరైతే ఇది అప్లై చేయాలనుకుంటారో అది మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేప్పటికి 7th ఏప్రిల్ నుంచి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 2002 డేట్ అంటూ ఇది ఇష్యూ చేసింది. సో ఏదైతే ఉందో 21 డేస్ లోపు మనం దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రికగ్నైజ్డ్ న్యూస్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ప్రజెంట్ వచ్చేప్పటికి రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. మనం 21 డేస్లో అప్లై చేసుకోవచ్చు. ఇది అదేవిధంగా మనకి లైబ్రరీ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నాగపూర్ నుంచి మనకి ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్, అసిస్టెంట్ కంట్రోలర్ అండ్ ఎగ్జామినేషన్ ఇది వచ్చేవాటికి ఒకటి, అకౌంట్స్ ఆఫీసర్ అనమాట. లైబ్రరీన్ గ్రేడ్ 1 అనమాట. ఇది లెవెల్ 7 అనమాట. 44,000 నుంచి 1,42,000 వరకు ఉంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఆఫీసర్ ఆఫ్ ది సెంట్రల్ ఆర్ స్టేట్ యూటీ గవర్నమెంట్స్ యునైటెడ్, అదేవిధంగా ఆఫీసర్ ఆఫ్ ది సెంట్రల్ అటానమస్ అనమాట ఆర్ స్టాట్యుటరీ బాడీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఇంకా హ్యావింగ్ ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఆర్ ఎంఏఆర్ ఎంకామ్ డిగ్రీ అండ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కంపల్సరీగా ఈ యొక్క బిఎల్ఐసి చేసి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మినిమం ఎక్సీడ్ 3 years అంటూ కూడా పీరియడ్ ఆఫ్ డిప్యూటేషన్ షల్ నాట్ ఆర్డినరీ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది క్యాండిడేట్స్ అంటూ కూడా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేవాడికి మనకి ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ అయితే ఉంది, aiimsnagpur.edu.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కూడా మనకి క్లియర్గా రిలీజ్ చేయడం జరిగింది May 7th అనమాట. సో ఇదనమాట మనకి ఈరోజు ఉన్నటువంటి లైబ్రరీ జాబ్స్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రీసెంట్గా మనం చెప్పినటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీస్ వ్యవస్థ కానివ్వండి, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయబడుతున్నటువంటి ఈ యొక్క 80,000 జాబ్స్ సంబంధించి మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రధానంగా 1,000 అనుకున్నారు ఫస్ట్లో, ఇప్పుడు 1,500 వరకు కూడా జాబ్స్, లైబ్రరీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.